బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ పేర్లను తెరపైకి తీసుకొచ్చారు. సీనియర్లను కాదని వీరిద్దరి పేర్లను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సూచించినట్లు తెలుస్తోంది. ఇవాళ దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ పేర్లను తెరపైకి తీసుకొచ్చారు. సీనియర్లను కాదని వీరిద్దరి పేర్లను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సూచించినట్టు తెలుస్తోంది. ఇక ఇవాళ దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇక ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లైన్లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. సీనియర్లు రేసులో ఉన్నా వారిని కాదని అగ్రనేత రాహుల్ గాంధీ ఈ ఇరువురు పేర్లు సూచించారని సమాచారం వచ్చింది. మరి ఈ రోజు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. పూర్తి వివరాలు చెప్పండి. గుడ్ మార్నింగ్ సంతోషి. ఏదైతే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థుల్ని అధిష్టానం ఖరారు చేసిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో పిసిసి ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ తో పాటు ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ పేర్లని అధిష్టానం ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి వాళ్ళకి ఇప్పటికే సమాచారం కూడా అందించిన పరిస్థితి ఉంది. అయితే ఏదైతే ఈ ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో తీవ్ర పోటీ నెలకొందని చెప్పొచ్చు. అయినా సీనియర్లు పోటీ పడ్డారు. సుమారు 15 మంది వరకు ఈ ఎమ్మెల్సీ అభ్యర్థుల కోసం పరిస్థితి ఉంది. దీంతో ఇటు అధిష్టానం దీనికి సంబంధించి ఒక నివేదికని అధిష్టానానికి ఇటు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపదాస్ మున్షితో పాటు ఇటు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఇటు సీనియర్ ఇటు బట్టి విక్రమార్క సమావేశం ఏర్పాటు చేసి దీనికి సంబంధించి ఒక కసరత్తును అయితే చేశారు. ఈ నేపథ్యంలో అధిష్టానానికి ఒక నివేదిక అందించిన నేపథ్యంలో మరోవైపు ఢిల్లీలో గత శుక్రవారం ఇప్పటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇటు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, అదేవిధంగా ఇటు ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేతో కూడా పిసిసి రేవంత్ రెడ్డి సమావేశమై దీనికి సంబంధించి చేశారు. దీన్ని ఒక కొలిక్కి దావాసు వెళ్లక ముందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొలిక్కి తీసుకొచ్చి అధిష్టానానికి సంబంధించి నివేదిక అయితే అందజేశారు. ఈ నేపథ్యంలో ఇటు ప్రధానంగా సీనియర్లు అందరూ పోటీ పడ్డా కూడా అంతిమంగా తెరపైకి బల్మూరి వెంకట్ పేరు రావడం మాత్రం ప్రధానంగా చర్చ జరిగిందని చెప్పొచ్చు. బల్మూరి వెంకట ఎన్ఎస్సీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు. గతంలో ఏదైతే ఇటు సంబంధించి బైపూల్లో కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. మరోవైపు ఇటు నుండి మళ్ళీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించినప్పటికీ కూడా అతనికి టికెట్ ఖరారు ఇవ్వలేదు. అధిష్టానం టికెట్ ఇవ్వకపోవడంతో బల్మూరి వెంకట్ అన్యూన్యంగా ఈ రేసులోకి రావడం అనేది ప్రధానంగా చర్చ జరుగుతుంది. మరోవైపు ఏదైతే అద్దంకి దయాకర్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా 2 సార్లు తుంగతుర్తి నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. మూడోసారి 2023 ఎన్నికలకు సంబంధించి ఇటు టికెట్ ఆశించినప్పటికీ కూడా అధిష్టానం అతనికి అంటే సీనియర్లు అతన్ని పక్కన పెట్టే విధంగా చేశారని కూడా ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఇటు ప్రధానంగా ఇటు అద్దంకి దయాకర్ పేరు తెరపైకి తీసుకొచ్చింది. దాదాపు ఇద్దరు ఖరారు చేసిందని చెప్పొచ్చు. ప్రధానంగా దీనికి సంబంధించి నిన్ననే ప్రకటన వెలువడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు సీనియర్ నేతలు కొంతమంది అభ్యంతరాలు చెప్పిన నేపథ్యంలో ఆ ప్రకటనకు సంబంధించి ఈ రోజుకి పోస్ట్ పోన్ వేయడం జరిగింది. ఏదైతే రేపు
ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి చివరి గడువు ఉండడం ఈ రోజు దాదాపుగా అభ్యర్థులకు సంబంధించి ప్రకటన చేసే అవకాశం ఉంది. అది ఇప్పటికే నుండి వీరిద్దరికి ఇటు అద్దంకి దయాకర్ కావచ్చు, ఇటు వెంకటి నుంచి సమాచారం నామినేషన్ ఉండాలని కూడా అధిష్టానం నుంచి సమాచారం అందించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే వాళ్ళు నామినేషన్ అన్ని పత్రాలు సిద్ధం చేసుకున్నారని చెప్పొచ్చు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.